బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తిలో జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయి అనే వ్యక్తిని తన భార్య మామ కలిసి దారుణంగా హత్య చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గోన సంచిలో మూటగట్టి గ్రామ శివారులో పూడ్చేశారు. సాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో కురుమూర్తిలో జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం అడిగి తెలుసుకుందాం. రహీం, చెప్పండి, ఇక ఈ ఘటనకు, ఈ హత్యకు కారణాలేంటి? అసలు ఎందుకు తన భర్తని చంపవలసి వచ్చింది? గుడ్ మార్నింగ్ శాలిని. మహబూబ్ నగర్ జిల్లా సిసికుంట మండలం కురుమూర్తి గ్రామంలో దారుణం జరిగిందని చెప్పవచ్చు. ఈ విషయం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే మొన్న అమావాస్య రోజు, ఆదివారం అమావాస్య రోజు అల్లుని ఇంటికి పిలిచి కూతురు అలాగే మామ ఇద్దరు కలిసి అది ఏదైతే ఊరు చివర ఉన్న చెరువు దగ్గర అతన్ని చంపి పూడ్చిపెట్టడం జరిగింది. మొత్తానికైతే ఇది ఎందుకోసం ఇలా చేశారనే దాని మీదనే ఈ రోజు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వాళ్ళ చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు ఏదైతే ఫిర్యాదు మేరకు ఈ యొక్క కేసును వెలికి తీసి అంటే విచారణ చేపట్టగా వాళ్ళు అత్త, భార్య అలాగే తండ్రి ఇద్దరు నేరాన్ని ఒప్పుకున్నారు. మొత్తానికి మొహమ్మ పేరు వచ్చేసి బేలా వెంకటమ్మ, భార్య గాయత్రి అని చెప్పి పోలీసులు అయితే గుర్తించారు. ఎస్ రహీం, పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి? అదే అమావాస్య రోజు ఇలాంటి పనులు చేయడానికే శుద్ర పూజల కోసం చేస్తారా, మరి దేని కోణంలో చేస్తారనే ఉద్దేశం మీద భార్యను కావచ్చు అలాగే మామను కావచ్చు ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే విచారిస్తున్నారు. పోలీసులకు మనం కూడా ఫోన్ చేసి అడగగా వాళ్ళు కొంత సమయం కావాలి, వాళ్ళని విచారిస్తున్నాము, తదుపరి మేము ఈవినింగ్ వరకు పూర్తి డీటెయిల్స్ ఇస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. శాలిని. ఓకే, థ్యాంక్ యూ రహీం.